వెల్కమ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అగైన్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క ప్రైస్ యాక్షన్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో ఫ్రెండ్స్, వాళ్ళకి ఏంటంటే లైవ్లో ఒక ఐడియా రావటం అనేది జరుగుతుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. బట్ అగైన్ ఏంటంటే నేను చెప్పే ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా ఏంటంటే ప్రాబబిలిటీ గేమ్. ఓకే, 100% ఎక్కడ ఉండదు, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. ఈ ఫ్యూచర్లో ఉండదు, మన పాస్ట్లో కూడా లేదు. సో ఎప్పుడైతే ఈ ప్రైస్ యాక్షన్ మనం అండర్స్టాండ్ చేసుకుంటూ మన యొక్క కాన్సెప్ట్స్ని డైలీ బేసిస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తామో మనకేంటంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. కోర్స్ అప్పుడప్పుడు మేబీ మనం స్టాప్ లాస్ తీసుకోవచ్చు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్గా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకే, లెట్స్ బిగిన్ ద టుడే వీడియో ఫ్రెండ్స్. సో 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్గా ఫ్రెండ్స్ వెరీ బిగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ప్రీవియస్గా ఏంటంటే ఇక్కడ R1 రెసిస్టెన్స్ 1 అనేది పివోట్ కనిపిస్తుంది. సో లైట్ కలర్లో బ్లూ కలర్లో ఉంది. ఎనీహౌ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ అయిందో R1ని టెస్ట్ చేసింది, కొద్దిగా డీప్గా కిందకి కూడా వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. జరిగిన తర్వాత మనకి వీక్లీ పివోట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే వీక్లీ పివోట్ను కూడా బ్రేక్అవుట్ అనేది చేసింది. ఒకవేళ మీరు వెరీ గుడ్ స్కాల్పర్ అనుకోండి, లైక్ 20-30 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగితే ఈ యొక్క ఫస్ట్ క్యాండిల్లో మీకు మంచి ట్రేడ్ అనేది దొరుకుతుంది. ఇదేంటంటే ఓపెనింగ్ ట్రేడ్ అంటారు దీన్ని. ఎవరైతే వెరీ క్విక్గా స్కాల్పింగ్ చేస్తారో బేస్డ్ ఆన్ ద మార్కెట్ మొమెంటమ్, వాళ్ళకి దీంట్లో మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒకసారి దీంట్లో ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో ఆపర్చునిటీ ఎలా ఎగ్జిస్ట్ ఉంది మనకి అని చెప్పేసి చూడండి. జనరల్గా ఏంటంటే మనకి గ్యాప్ అప్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ బేరిష్లో ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బట్ ఫస్ట్ 1 minuteలో ఏంటంటే ముందు వాళ్ళే రికవర్ చేశారు, అంటే షార్ట్ ఎవరైతే చేశారో వాళ్ళే రికవర్ చేశారు. ఎలా తెలుస్తుందంటే మంచి గ్రీన్ క్యాండిల్ జరిగింది. సో స్మాల్ ఫ్లాగ్ అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ర్యాలీ అయింది. సో ఆబ్వియస్గా మీరు ఈ క్యాండిల్లో తీసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అనమాట. ఓకే, దట్ ఈజ్ 5 minutes టైం ఫ్రేమ్లో అది. అగైన్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో అది. 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఎవరైతే వెయిట్ చేస్తారో కన్ఫర్మేషన్ కోసం, ఓకే, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్రైస్ని అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రైస్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వీక్లీ పివోట్ ఏదైతే గ్రే కలర్ ఉందో అది క్లోజింగ్ ఇచ్చింది, కానీ ఇండెసిషన్ ఉంది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఉంది, నౌ మార్కెట్ మూవ్ అవుతుందా అంటే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ విధానం అనేది వెరీ బిగ్ విక్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే జనరల్గా హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇది పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ కాదు, కానీ కొద్దిగా బాడీ అనేది ఎక్కువగా ఎక్స్టెండ్ అయింది ఇక్కడికి డౌన్ సైడ్. బట్ స్టిల్ ఏంటంటే దాంట్లో కొంత బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ క్యాండిల్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాని తర్వాత హ్యామర్ లాంటి ఫార్మేషన్ అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి ఫస్ట్ ఇండెసిషన్ ప్లస్ హ్యాంగింగ్ మ్యాన్ ప్లస్ హ్యామరు, ఇవన్నీ ఏమి రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే సైడ్ వేస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఒక మూవ్ వచ్చింది, ఇది కన్సోలిడేషన్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఫాలో అప్ క్యాండిల్, ఇది కూడా మనకేంటంటే అంత అగ్రెసివ్ క్యాండిల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉందో అంత అగ్రెసివ్ క్యాండిల్ కాదు, బట్ స్టిల్ ఏంటంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ క్యాండిల్ ఇక్కడ. సో ఇది లైవ్లో కూడా చెప్పాను. ఈరోజు ఈ యొక్క క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకోవచ్చు. ఇనీషియల్గా కొద్దిగా అగ్రెసివ్ స్టాప్ లాస్ ఇక్కడ తీసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా వోల్టైల్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది అనమాట. ఇది స్టాప్ లాస్ ఇక్కడ, అండ్ దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. సో ఎనీహౌ ఏంటంటే వెరీ కన్జర్వేటివ్గా వెళ్ళాలంటే దీని హై అనేది మనకి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ దాని తర్వాత ఏం జరిగిందంటే ట్రికీగా మళ్ళీ ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో పివోట్ పాయింట్ని టచ్ చేసిన వెంటనే బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. సో ఫ్రెండ్స్, అగైన్ ఏంటంటే ఇది ఒక స్కాల్పింగ్ చేసేవాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ కూడా తీసుకొని వెంటనే లాంగ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి ఇండెసిషన్ క్యాండిల్ అండ్ రిజెక్షన్ క్యాండిల్ రెండు ఉన్నాయి పక్క పక్కనే, వెంటనే బయర్స్ అనేవాళ్ళు వస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ మనకి ఇమీడియట్ టార్గెట్ ఏంటంటే ఇమీడియట్గా ఉన్న పివోట్ అనమాట. ఎనీహౌ ఫ్రెండ్స్, ఏంటంటే కన్ఫర్మేషన్ ట్రేడ్ కోసం మనం చూసేటప్పుడు ఆబ్వియస్గా దిస్ ఈజ్ ద బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇండెసిషన్ క్యాండిల్, అండ్ ఇది వచ్చేసరికి బుల్లిష్ క్యాండిల్. ఈ మొత్తం కూడా మనకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. బట్ ఇమీడియట్గా ఫ్రెండ్స్ ఎప్పుడైతే పివోట్ని టచ్ చేసిందో సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు.
అండ్ మళ్ళీ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ, అండ్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఫస్ట్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, అండ్ దాని తర్వాత బ్యారిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, అండ్ లాట్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనమాట. చూడండి, ఇక్కడ సెల్లర్ వచ్చాడు, ఇండెసిషన్ అండ్ గ్రీన్ క్యాండిల్. ఓకే, సో ఒకవేళ లాంగ్ తీసుకుంటే దీని యొక్క పైన మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇనీషియల్ స్టాప్ లాస్ క్యాండిల్ కింద ఉంటుంది. బట్ చూడండి, ఇక్కడ బేరిష్ అటాక్ అనేది జరిగింది. అండ్ ఎప్పుడైతే పివోట్ని, వీక్లీ పివోట్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అది 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూడండి, మనకి ఎప్పుడైతే పివోట్ టచ్ చేసిందో సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు, వెరీ వెరీ బిగ్ క్యాండిల్తో యాక్టివేట్ అయ్యారు. సో మేబీ ఈ కేసులో ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది ఇమీడియట్గా ఫ్రెండ్స్. మీరు ఏంటంటే పొజిషన్స్ రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు రివర్స్ చేయాలి అంటే, మనకి చూడండి, ఇది హ్యాంగింగ్ మ్యాన్ ఫాలోఅప్ క్యాండిల్. ఇది ఒక రకంగా ఏంటంటే, ఇది ఇక్కడ ఎంట్రీ ఉంది, ఫస్ట్ ఎంట్రీ ఇది. బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే మనకి స్టిల్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ పివోట్ అనేది ఒక టార్గెట్ అనేది తీసుకుంది, సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ రిట్రేస్ అయింది. ఏదైతే వీక్లీ పివోట్స్ ఉన్నాయో, వీక్లీ పివోట్ దగ్గర యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ వెరీ గుడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. అగైన్ కోర్స్ ఇది లాంగ్ ఎంట్రీ ఫెయిల్ అయింది అనుకోవచ్చు. ఇమీడియట్గా ఏంటంటే ఈ క్యాండిల్ కింద ఏంటంటే మన పొజిషన్స్ అనేది రివర్స్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ వెరీ గుడ్ సెల్లింగ్ క్యాండిల్ అనమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, మనకు ఒక స్మాల్ ఫ్లాగ్ లాగా 1 మినిట్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే మనకి స్ట్రాంగ్ సెల్లింగ్. అండ్ నెక్స్ట్ మనకి టార్గెట్ ఫ్రెండ్స్, దీంట్లో పివోట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అట్లీస్ట్ ఏంటంటే 50% అనేది మీరు ఈ రేంజ్ ఎంత ఉంది, ఈ రేంజ్ చూసుకున్నట్టయితే మనకు దగ్గర 630 పాయింట్లు ఉంది. దాంట్లో ఫ్రెండ్స్ 630 పాయింట్లో మనకి ఏంటంటే అట్లీస్ట్ 300 పాయింట్స్ మనం మినిమం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఈ యొక్క జోన్ దగ్గర సపోర్ట్ ఉండే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు సపోర్ట్ ఉండే అవకాశం ఉందంటే, ఇది గ్యాప్ ఫిల్ అయిన జోన్ అనమాట. సో ఆబ్వియస్గా గ్యాప్ ఫిల్ అయితే మార్కెట్ ఏంటంటే బుల్లిష్లో ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఓకే, గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మార్కెట్ మేబీ రివర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది మనం అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. ఓకే, కోర్స్ మనకి బ్యూటిఫుల్గా డౌన్ సైడ్ అనేది రన్ అయింది, అండ్ మళ్ళీ మనకి బ్యూటిఫుల్ లాంగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది ఇక్కడ, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. బట్ దాని తర్వాత కొద్దిగా స్కాల్పింగ్ చేయగలిగితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. బట్ దాని తర్వాత చూడండి, మళ్ళీ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. సో ఎవ్రీ బుల్ని ఏంటంటే బేర్ అనేవాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. ఇక్కడ స్మాల్ ఫ్లాగ్, ఇది సెల్లింగ్ జరిగింది, స్మాల్ ఫ్లాగ్. ఈ యొక్క లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో మనకి ఇక్కడ ఇమీడియట్గా ఏంటంటే మళ్ళీ మనం డైరెక్షన్లో ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కానీ ఎంట్రీ తీసుకుంటే, ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలి. బట్ ఏంటంటే ఎప్పుడైతే మన మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తుందో ఫస్ట్ అటెంప్ట్లో ఎప్పుడైనా అవాయిడ్ చేయమని చెప్పి నేను చెప్తూ ఉంటాను. దట్స్ అప్ టు యూ. ఓకే, ఎనీహౌ ఏంటంటే బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, బట్ స్మాల్ ప్రాఫిట్. అండ్ అగైన్ ఏంటంటే ఒకవేళ బుక్ చేసుకోకపోతే ఇట్స్ ఎ లాస్. ఓకే, బట్ ఫ్రెండ్స్ ఈ కేసులో ఏంటంటే మనకి చూడండి, ఒక షూటింగ్ స్టార్ జరిగింది, మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది జరుగుతుంది. సో షూటింగ్ స్టార్ అంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు ఈ ప్రదేశంలో అని చెప్తుంది. అగైన్ ఏంటంటే మార్కెట్ అనేది స్టిల్ డౌన్ ట్రెండ్లోనే కంటిన్యూ అవుతుంది. ఈ క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, దిస్ క్యాండిల్ అనేది బ్యూటిఫుల్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేయగలిగితే ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనమాట. ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అంటే మనకి ఇమీడియట్గా బుల్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, బట్ వెంటనే బేర్స్ కూడా అటాక్ చేశారు. బట్ ఈ హై అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. ఒకవేళ లాంగ్ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో హై పైన ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సేమ్ అనేది ఏంటంటే నేను లైవ్లో అనేది డిస్కషన్ అనేది చేశాను ఫ్రెండ్స్. సేమ్ పాయింట్స్, సేమ్ థింగ్ అనమాట. ఓకే, సో ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. అండ్ ఇనీషియల్గా ఏంటంటే ఇది మన స్టాప్ లాస్, ఎందుకంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనకి మార్కెట్ మూవ్ అవుతూ వెళ్తుందో, పైకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ చాలా స్లోగా వెళ్ళింది. టు బి ఆనెస్ట్గా ఏంటంటే ఆస్కిలేట్ అవుతూ వెళ్ళింది. బట్ ఇక్కడ చూడండి, మనకి రివర్సల్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఎట్లా? ఇండెసిషన్, హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ఫాలో అప్ క్యాండిల్ ఉంది. బట్ ఫ్రెండ్స్ టెక్నికల్గా ఏంటంటే ఈ యొక్క లోని బ్రేక్ చేయలేదు. ఏదైతే మనకి రెడ్ క్యాండిల్ ఉందో, రెడ్ క్యాండిల్ని లో అనేది బ్రేక్ చేయలేదు. సో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే ఉన్నారో సెల్లర్స్ని ట్రాప్ చేయడానికి ఒకసారి ఫాస్ట్గా కిందకి రావడం, ఇమీడియట్గా బయర్స్ యాక్టివిటీ అనేది కనిపించింది అనమాట. అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ హైని బ్రేక్ చేయలేదు, ఇన్సైడ్ క్యాండిల్, అండ్ మళ్ళీ మంచి సాలిడ్ క్యాండిల్ వచ్చింది డౌన్ సైడ్.
ఓకే, సో సాలిడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, ఇమీడియట్గా బయర్స్ యాక్టివిటీ అనేది కనిపించింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ ఏంటంటే ఈ యొక్క ప్యాటర్న్ అంటే మార్కెట్ ఏమైందంటే ఇనీషియల్గా స్లోగా మూవ్ అయింది, ఎందుకంటే చాలామంది ఎవ్రీ రైజ్లో కూడా సెల్లింగ్ చేస్తూ వచ్చారు. అందుకని మనకి చూడండి, పైకి వెళ్తుంది వెంటనే పుల్ బ్యాక్ అవుతుంది, పైకి వెళ్తుంది పుల్ బ్యాక్ అవుతుంది, పైకి వెళ్తుంది పుల్ బ్యాక్ అవుతుంది ఈ ప్రతి పాయింట్ దగ్గర కూడాను. బట్ ఒకనొక టైంలో లాంగ్ టైం ఫ్రేమ్ ఏంటంటే కన్సల్టేషన్ అనేది తీసుకుందనమాట. ఇది మనం డబుల్ బాట్ అనుకోవచ్చు, ఏదైనా డబుల్ టాప్ అనుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, ఈ యొక్క కాంటెక్స్ట్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మొమెంటమ్ ఇనీషియల్గా అయితే అప్ సైడే ఉంది, అండ్ ఇక్కడ మనకి డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది. ఎక్కడ కూడా డ్రాప్ అయిన వెంటనే బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ క్యాండిల్ ఫ్రెండ్స్ లాంగ్ కోసం. ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. లేదు అనుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందో మనం ఏంటంటే అగైన్ లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ పార్షియల్గా ఏంటంటే పివోట్ ఉంది కాబట్టి పివోట్ దగ్గర మనం బుక్ చేసుకోవచ్చు అండ్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి టార్గెట్ ఏంటంటే 41,190 అనమాట. ఎందుకు? వీక్లీ పివోట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్ దగ్గర, మనకి రెసిస్టెన్స్ ఉంది అండ్ వీక్లీ పివోట్ ఉంది. బట్ ఫ్రెండ్స్, మార్కెట్ ఏంటంటే కొద్దిగా ఈ 5 మినిట్స్లో స్ట్రగుల్ అయింది, కానీ మళ్ళీ ఈ యొక్క హైని బ్రేక్ చేసుకుని మంచి మొమెంటంలో పైకి వెళ్ళింది. ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఏంటంటే సెల్లింగ్ ఆపర్చునిటీ అనేదే లేదు, కంటిన్యూస్గా పైకి వెళుతూనే ఉంది. సో దీని పర్పస్ ఏంటంటే మీరు మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సూపర్ ట్రెండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ట్రెండ్ని రైట్ చేయాలి అనుకుంటే. ఎనీహౌ ఫ్రెండ్స్, ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే ఈరోజు లైవ్లో చాలా ఫోకస్డ్గా ప్రైస్ మీద మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. లైవ్లో ఈ విధంగా ఉంది అని చెప్పేసి, ఎటు సైడ్ ఉండాలి మార్కెట్ అని చెప్పేసి దానికోసం ఒక సిస్టమ్ కూడా డిజైన్ చేశాను. ఓకే, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీరు సింపుల్ ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ పెట్టారంటే డెఫినెట్గా ఏంటంటే మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఎంట్రీ అనేది దొరుకుతుంది, లో రిస్క్ అండ్ హై రివార్డ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, హోప్ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.